అందరికీ నమస్కారం. మనం తమిళనాడు రాష్ట్రంలో విజయ ప్రమాణ స్వీకారం ఆలస్యం అవుతుంది అనే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుకున్నాం. కానీ కేరళలో కూడా అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం టూ లేట్ అవుతుంది అన్న విషయాన్ని మనం మాట్లాడుకోలేకపోయాం. ఎందుకంటే అందరం కూడా తమిళనాడు విజయ హడావుల్లో ఉండి కేరళ రాష్ట్రం గురించి ఆలోచించలే. కేరళలో సీఎం ఎవరు అన్నది నిన్న డిసైడ్ అయింది. అక్కడ ముఖ్యమంత్రిగా సతీష్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకుంది. అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. విజయ ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడానికి ఏంటంటే విజయ్కి కావాల్సినంత మ్యాజిక్ ఫిగర్ రాలే. అక్కడ హంగ్ వచ్చింది. ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవటం వల్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే విజయ్ ఏర్పడటం వల్ల ఇతరుల మద్దతు కోరటం, వాళ్ళు ఇవ్వటం, దానికి గవర్నర్ గారు సుముఖత వ్యక్తం చేయటం, ఇదంతా కొద్దిగా లేట్ అయింది ప్రాసెస్. దానికి కారణం సింగిల్ లార్జెస్ట్ పార్టీ తప్ప మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవటం విజయ్. కానీ కేరళలో ఆ పరిస్థితి లేదు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఒంటరిగా అధికారాన్ని, అంటే మామూలుగా యూడీఎఫ్ కూటమిగా గెలిచారు 100కి పైగా సీట్లు. కానీ అసలు యూడీఎఫ్ కూడా అవసరం లేదు. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు సంపాదించింది. సింగిల్గా కూడా అధికారాన్ని చేపట్టవచ్చు ఇతరుల మద్దతు అవసరం లేకుండానే. కానీ కేవలం ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎంపిక చేసుకోవటంలో వాళ్ళ గ్రూపులు, వాళ్ళ తగాదలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ లాబింగ్ల ఫలితంగా లేట్ అయింది. అంటే వన్ సైడ్గా గెలిచి కూడా కేరళలో సీఎం ప్రమాణ స్వీకారం లేట్ అయింది. ఇప్పుడు మొత్తం 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయండి. బెంగాల్ అక్కడ ఆల్రెడీ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు, అస్సాం చేశారు, పుదుచ్చేరి, తమిళనాడు ఇవన్నీ అయిపోయినాయి. ఒక కేరళనే మిగిలింది. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్లో గ్రూపులు తగాదా, నువ్వా సీఎం నేనా. మనం చూసాంగా తెలంగాణలో అంతే అయింది, కర్ణాటకలో అంతే అయింది, ఇప్పుడు కేరళలో అంతే అయింది. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా సరే సీఎం ఎంపిక చేసుకోవడం కూడా వాళ్ళ చేత కాదు అనేది అర్థమైపోయింది. కేసీ వేణుగోపాల్కి సీఎం సీట్ ఇవ్వాలా, సతీష్కి సీఎం సీట్ ఇవ్వాలన్న కాడ చాలా పెద్ద గొడవ. మరి కేసీ వేణుగోపాల్కి ఎందుకు ఇవ్వాలంటే అతను రాహుల్ గాంధీకి చెంచా, రాహుల్ గాంధీ గేట్ కీపర్ అతను. మరి రాహుల్ గాంధీ గేట్ కీపర్ని ముఖ్యమంత్రికి కూర్చోబెట్టాలిగా. ఆ ప్రయత్నాల కోసమే లేట్ అయినాయి. కానీ అక్కడ కేరళ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోకపోవటం, ప్రజల్లో విపరీతమైనటువంటి మద్దతు సతీష్ అనుకుంటాం, యూడీఎఫ్లో ఉన్నటువంటి ఇతర మిత్రపక్షాలు కూడా సతీష్కి ఇవ్వాల్సిందని డిమాండ్ చేయటం వల్ల, రాహుల్ గాంధీ పాచికలు పారకపోవటం వల్ల, కాంగ్రెస్ హైకమాండ్ లాబింగ్ పనిచేయకపోవటం వల్ల తప్పక మనసొప్పక అక్కడ ప్రజా మద్దతు ఉండి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించినటువంటి సతీష్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. అది జరిగింది యాక్చువల్గా. సో కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా సరే ఆ పీఠ మీద కూర్చోవడానికి కూడా వాళ్ళకి టైం పట్టే పరిస్థితి. మరి ఇలాంటి కాంగ్రెస్ ఎవరండి గెలిపిస్తారు? ఇవే కదా కాంగ్రెస్ స్వయంకృత అపరాధాలు. మొత్తం 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోతే ఆ 4 రాష్ట్రాలకు ఆల్రెడీ సీఎంలు డిసైడ్ అయిపోతే కేరళ విషయంలో మాత్రం ఇవాళ డిసైడ్ అయిందంటే అది కాంగ్రెస్ చేతగానితనమేగా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.